Coming to the question, in a screw gauge, there are 100 divisions on the circular scale, and main scale moves 0.5 mm on a complete rotation of the circular scale. అంటే ఈ ఫస్ట్ 3 లైన్స్ లో ఏమి ఇచ్చాడంటే లీస్ట్ కౌంట్ ఇచ్చాడు. లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు pitch by number of circular scale divisions. సో అంటే పిచ్ స్కేల్ వచ్చేసి 0.5 mm అన్నాడు బై నెంబర్ ఆఫ్ పిచ్ స్కేల్ డివిజన్ సర్క్యులర్ స్కేల్ డివిజన్స్ ఆర్ 100 అంటే లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.005 mm లేదా దీన్ని మనం సింపుల్గా 5 into 10 to the power minus 3 mm కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏమన్నాడంటే the zero of circular scale lies 6 divisions below the line of the graduation when two studs are brought in contact with each other. అంటే సెకండ్ ఏమన్నాడంటే ఎర్రర్ గురించి చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, స్క్రూ గేజ్లో పాజిటివ్ ఎర్రర్ అంటే బిలో అంటే ఈ లైన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో 0 పాయింట్ కోయిన్సైడింగ్ ఏదైతే ఉంటుందో కిందకి ఉంటే పాజిటివ్ ఎర్రర్, పైకి ఉంటే నెగిటివ్ ఎర్రర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 +1 +2 +3 అలాగా పైకి అయితే -1 -2 -3 కదా, కాబట్టి కిందకేమో పాజిటివ్ ఎర్రర్, పైకేమో నెగిటివ్ ఎర్రర్ గుర్తుపెట్టుకోండి. అదే వెర్నియర్ స్కేల్ అడిగాడు అనుకో, రైట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, లెఫ్ట్ ఈజ్ నెగిటివ్. రైట్ పాజిటివ్ గుర్తుండదు ఈజీగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ ఎర్రర్ గురించి ఏం చెప్పాడంటే పాజిటివ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. పాజిటివ్ ఎర్రర్ ఎంత అన్నాడు, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ 5 into 10 to the power of -3 into least count into coinciding division is 6 mm. This is the error. So we can write 6 5s are 30 na, 30 into 10 to the power of -3 mm. This is the least count, this is the positive error. Next ఏమన్నాడు, when a wire is placed between the studs, 4 linear scale divisions are clearly visible while 46th division of the circular scale coincide with the reference line. ఓకేనా? సో ద diameter of the wire is, ఈ diameter అడిగాడు. సో రీడింగ్ diameter of the wire is equals to main scale reading plus least count into నెంబర్ ఆఫ్ కోయిన్సైడింగ్ డివిజన్స్. మెయిన్ స్కేల్లో ఎన్ని డివిజన్స్ కనబడుతున్నాయి అంటే మనకి 4 డివిజన్స్ కనబడుతున్నాయంట. అంటే 4 into ఈచ్ డివిజన్ ఈస్ 0.5 mm కదా, కాబట్టి దిస్ ఈస్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ లీస్ట్ కౌంట్ ఎంత అన్నాడు, 30 into 10 to the power -3 into 46th division is coinciding. 46th division is this is not least count, this is positive error kada, extremely sorry. ఒకసారి చూద్దాం. Yeah, right. Yeah, so now let's go with what is the least count, 5 into 10 to the power -3. This is the least count and coinciding division is n. That is equals to, here 4 into 0.5 అంటే 2 mm plus 5 into 46 into 5, right? 6 5 is 30, 0 20 230, right? Plus 230 into 10 to the power -3. This is the main scale. That is equals to 2 mm plus 230 into 10 to the power of -3. ఇది డయామీటర్, బట్ మనకి ఏమొచ్చింది, పాజిటివ్ ఎర్రర్ వచ్చింది కదా, కాబట్టి దీంట్లోంచి ఆ పాజిటివ్ ఎర్రర్ని తీసేయాలి మనం. ఓకేనా? యూ కెన్ టేక్ ఆ పాజిటివ్ ఎర్రర్ని పాజిటివ్ ఎర్రర్ కింద రాస్తాం. ఎంత ఈ పాజిటివ్ ఎర్రర్ ఎంత వచ్చింది, 30 into 10 to the power -3, 30 into 10 to the power -3 minus 30 into 10 to the power -3. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 mm plus 10 to the power of -3 కామన్ చేస్తే 230 minus 30 means you are getting 200. 2 mm plus
200 into 10 to the power of minus 3 అంటే 2 mm plus 2 into 10 to the power of minus 1 అంటే 2 mm plus 0.2 mm is equals to 2.2 mm. This is the answer. అయితే వాడు కావాల్సింది ఏంటి, ఇంటూ 10 to the power of minus 2లో కావాలి కాబట్టి 220, let me write here, 220 into 10 to the power of minus 2 mm. This is the answer. Hope you understand.